కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేయుటకు గాను మహాదేవుడు మనకెంతగానో కృప చూపి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ప్రియులరా, నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము లేవియా కాండము 4వ అధ్యాయము 1 నుండి మనము 21 వరకున్న వచనాలను ధ్యానం చేయబోతున్నాం. ఈ భాగమందు పాప పరిహారార్థ బలిని గూర్చి చెప్పబడుతుంది. 21వ వచనాన్ని నేను చదువుచున్నాను. ఆ కోడెను పాలెము వెలుపలికి తీసుకుని పోయి ఆ మొదటి కోడెను కాల్చినట్లు కాల్చవలెను. ఇది సంఘమునకు పాప పరిహారార్థ బలి. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు, మీ నామములో ప్రార్థిస్తున్నాము, కృపలో జ్ఞాపకం చేసుకోనండి. చదవబడినటువంటి వాక్య భాగము మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మాపై చాపండి, వాక్కు చేత నింపండి. యేసునామమును అడిగి వేడుకుని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో 2 విషయాలను మనము చూడవచ్చు. ఒకటి, ఇశ్రాయేలీలలో ఎవరైనా ఏదైనా ఆజ్ఞలలో ఒకటి మీరిన ఎడల, పొరపాటును చేయరని కార్యం చేసిన ఎడల ఆ ప్రజలు అపరాధులవుతారు. కనుక వారి కొరకు యాజకుడు బలి అర్పణ చేయాలి. ఒకవేళ ప్రజలు తప్పిపోవునట్లుగా యాజకుడే పొరపాటును ఏదైనా తన జీవితంలో జరిగినట్లయితే అతడు కూడా మరి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యెహోవా సన్నిధిని ఒక కోడె దూడను వధించాలి అని ఈ వచనాల్లో మనం చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు మనము సమాధాన బలిని గూర్చి విన్నాము, దహన బలిని గూర్చి మనము విన్నాము కదా. అయితే ఈరోజు పాప పరిహారార్థ బలిని గూర్చి వినబోతున్నాం. నైవేద్యమును గూర్చి మనము ఆల్రెడీ విన్నాం. అయితే పిల్లరా, ఇప్పుడు నేను 3 పేర్లు చెప్పడం జరిగింది. 1 దహన బలి, 2 సమాధాన బలి, 3 పాప పరిహారార్థ బలి. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, దహన బలి అనేది ఒక మనుషుడు తన పాప నివారణ కొరకు అర్పించేది దహన బలి.
సమాధాన బలి అనేది మరి దేవునితో సహవాసాన్ని కలిగి ఉండగా, ఒక మాటలో చెప్పాలంటే రక్షించబడిన తర్వాత అతడు దేవునికి దూరం అయితే అతడు మరలా తిరిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవునితో కూడా సత్సంబంధ సహవాసాన్ని కలిగి ఉండుటకు అర్పించేది సమాధాన బలి. అయితే మూడో బలి ఉంది కదా పిల్లరా, పాప పరిహారార్థ బలి. ఇది ఎలాంటిదంటే దేవునితో సమాధాన పడిన వారైనా సరే ఏదైనా పొరపాటున మరలా వారి జీవితంలో తప్పిదం అనేది దొర్లినప్పుడు వారు తమ పాపము విషయమై ప్రియులరా పొరపాటున చేసిన ఆ పాపం విషయమై దాని కొరకు అర్పించినది ఏదంటే పాప పరిహారార్థ బలి. నిజానికి మరి నాయకుడు లేక యాజకుడు, సంఘ కాపరి, ఇలాగ మనం పర్యాయ పదాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఎవరైనా తప్పు చేసినప్పుడు అది తెలిసి జరిగినా తెలియక జరిగినా తప్పిదమే, పొరపాటే. ఆ పొరపాటు నుండి తాను పవిత్రపరచబడుటకు గాను పరిశుద్ధపరచబడుటకు గాను చేసినదే ఈ పాప పరిహారార్థ బలి. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈ పాప పరిహారార్థ బలిలో దేవుని భక్తుడు చేసిన పొరపాటు కొరకై అర్పించినటువంటి బలి ఈ పరిహారార్థ బలి. అయితే సాధారణంగా సమాధాన బలి కానీ దహన బలి కానీ ఎలాగున అర్పణలు జరిగావో దీనిలో చిన్న చిన్న మార్పులు జరిగాయి అంతే. దీని యొక్క రక్తమును మరి ధూపవేదిక యొక్క కొమ్ముల మీద ఈ రక్తం అనేది ప్రోక్షించబడింది. ఎందుకు అక్కడ రక్తం ప్రోక్షించబడింది అంటే ధూపవేదిక మీద దగ్గర ఎందుకు రక్తం ప్రోక్షించబడుతుంది పిల్లరా? ధూపవేదిక అనేది ప్రార్థనా జీవితానికి గుర్తు కదా, ధూపవేదిక. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యముల వలె మీ దృష్టికి అంగీకారములగునుగాక అనడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక, స్తోత్రం. పిల్లరా, మరి ఈ మాట కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. అలాగనే మరి లేవియాకాండం 4వ అధ్యాయము 7వ వచనంలో, అప్పుడు యాజకుడు ప్రత్యక్షపు గుడారములో యెహోవా సన్నిధినున్న సుగంధ ద్రవ్యముల ధూపవేదిక కొమ్ముల మీద ఆ రక్తములో కొంచెము చమిరి. దేవునికి స్తోత్రం. అంటే ఈ రక్తాన్ని ఎక్కడ ప్రోక్షణ చేస్తున్నారంటే ధూపవేదిక దగ్గర. ధూపవేదిక దేనికి గుర్తు? ప్రార్థనకు గుర్తు. అంటే ఒక వ్యక్తి తాను అపరాధము పొరపాటున పాపము జరిగినప్పుడు తన ప్రార్థనను ఆటంకపరుస్తుంది అపరాధం, పాపం అనేది. అయితే ఇప్పుడు పిల్లరా, ఈ రక్త ప్రోక్షణం ఏం చేస్తుంది? నీ ప్రార్థనకు ఆటంకం లేకుండా పరిహారం చెల్లిస్తుంది. దేవుని పిల్లరా, దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితాల్లో, మన ఆత్మీయ జీవితాల్లో మన ప్రార్థనను ఆటంకపరిచేవి కొన్ని ఉంటాయి. ఉదాహరణకు పిల్లరా, మరి దైవజనుడైన పేతురు గారు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, పురుషులారా మీ భార్యలు జీవనమును కృపావరములో మీతో పాలివారని ఎరిగి మీ ప్రార్థనకు అభ్యంతరం కలగకుండానట్లు జ్ఞానం చెప్పున వారితో కాపురం చేయండి అన్నారు. అంటే భార్య భర్తల మధ్య సమాధానం అనేది లేకపోతే ఆ భర్త ప్రార్థన చేయడం కష్టం, మనస్సు ఏకీభవించదు కదా పిల్లరా. అలాగనే పిల్లరా, మరి మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14-16లో కూడా అర్పణ విషయంలో దేవుడు ఇలాగే మాట్లాడడం జరిగింది.
అలాగనే ఆంతర్యంలో మరి అపరాధ భావం ఏదైనా ఉంటే అది వ్యత్యాస భావాన్ని కలగజేస్తుందని మత్తయి సువార్త 5వ అధ్యాయం 23, 25లో ప్రభువారు చెప్పడం జరిగింది. ఏదేమైతేనేమి ఈ అపరాధ పాప పరిహారార్థ బలి అనేది ఒక మనిషి బయటుండి తప్పిపోయిన వాడు కాదు. ఇతడు గుడారంలో దేవుని ఇంటిలో నాయకునిగా ఉండి తప్పిపోయిన అనుభవం ఈ అనుభవంలో ఏం జరుగుతుందంటే ఆ ధూపవేదిక కొమ్ముల మీద రక్తాన్ని ప్రోక్షించారు. ఇప్పుడు ప్రోక్షించబడినటువంటి ఆ రక్త ప్రోక్షణం ఏం చేసిందంటే ఆ వ్యక్తిని కాపాడడం జరిగింది. ఎలా కాపాడిందంటే ఒక ఉదాహరణ పాత నిబంధనలోని మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. ఎగ్జాంపుల్, మరి నిర్గమాకాండములో గోషేనులో దేవుని పిల్లలు ఉండిపోయారు. గోషేనులో వారు ఉండగా గోషేనులో ఇజ్రాయేలు జీవించినప్పుడు ఒక్కొక్క ఇంట్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, అన్నట్టు పెద్ద ఫ్యామిలీకి ఒక 10 మంది ఉండొచ్చు. వీరందరూ 10 మంది నీతిమంతులా కాదనేది మనకు తెలియదు. వీరిలో ఎవరైనా దోషం చేశారా లేదని కూడా తెలియదు. కానీ జరిగిన విషయం ఏంటి? గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారబంధాలకు పూసినప్పుడు ఆ ఇంటిలో ఉన్న వారందరూ కాపాడబడ్డారు కదా. స్తోత్రం. అంటే రక్తం ఏం చేసింది? వారిని సంహారకుని నుండి కాపాడింది. పులరా, ఐగుప్తులో తెగుళ్ళు బారిన పడకుండా వారిని కాపాడింది. అలాగుననే మరి పాప పరిహారార్థ బలి విషయంలో ఈ గొర్రెపిల్ల రక్తం, ఈ కోడిదూడ రక్తం ధూపవేదిక మీద కొమ్ముల మీద చెమరినప్పుడు ఆ వ్యక్తికి క్షమాపణ దొరికింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మీయులారా, ఈ మాటలు వించిన క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇలాగునొక సంపూర్ణమైన విడుదల ప్రభువైన యేసు బలియాగము ద్వారానే నాకు, మీకు, మనందరికీ దొరికింది. కనుక ఆ రక్తమును నిర్లక్ష్య పెట్టక రక్తమందు కలిగిన రక్షణను స్వాధీనపరచుకొనుచు ప్రభు కొరకు ఆయత్తపరచబడుదుముగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపి నడిపించి మహిమ పొందమని, దినచర్య అంతటిలో తోడై ఉండమని, వాతావరణాన్ని అనుకూలపరచమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.